మన టీమిండియాకు రాబోయే కొత్త టెస్ట్ కెప్టెన్ ఎవరు? సో దీని గురించి అయితే గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మెయిన్లీ మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించాడో అప్పటి నుండి చూస్తున్నాం నెక్స్ట్ కెప్టెన్ ఎవరని చెప్పి ఎన్నో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మే 20th బీసీసీఐ దీన్ని రివీల్ చేయబోతున్నారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇంగ్లాండ్ ఆడబోయే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ను మే 20th అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఇందులో భాగంగానే ఆ రోజు ప్రెస్ ముందుకు మన టీమిండియా కొత్త కెప్టెన్ కూడా తీసుకురాబోతున్నారంట. సో దీన్ని బట్టి చూసుకుంటే మరో 1 వీక్లో మన టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ ఎవరనేది అఫీషియల్గా తెలిసిపోబోతుంది. బట్ దానికంటే ముందు చూసుకుంటే ఈ క్యాప్టెన్స్ ఎవరికి ఇవ్వాలనే దాని మీద చాలా ఒపీనియన్స్ వినబడుతున్నాయి. కొంతమంది ఏమో ఫలానా ప్లేయర్కి ఇస్తే బెటర్ అంటున్నారు, మరి కొంతమంది కాదు ఈ ప్లేయర్కి ఇవ్వాలంటున్నారు. సో ఇలా మొత్తం మీద చేసుకుంటే ప్రస్తుతానికైతే 5 పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. అండ్ ఆ 5 నేమ్స్ నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు. ప్రజెంట్ మన టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, అంతే నా తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అలాగే శ్రేయస్ అయ్యర్, ఈ 5 పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. మరి ముఖ్యంగా రీసెంట్గానే ఒక రిపోర్ట్ కూడా చూసాం, కెప్టెన్గా శుభ్మన్ గిల్ని పెట్టబోతున్నారు అండ్ వైస్ కెప్టెన్గా పంత్ని పెట్టబోతున్నారని చెప్పి. సో మోస్ట్లీ మన వాళ్ళైతే ఒక యంగ్స్టర్ని కెప్టెన్గా పెట్టేందుకు ఫిక్స్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్టర్స్తో కలిసి డెసిషన్ తీసుకోబోతున్నారంటే కెప్టెన్ మీద. దీంతో రేపటి నుండి టాపిక్కి సంబంధించి ఇంకా బేవచ్చంగా రిపోర్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. బట్ ఎనివే అసలు ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. నేనైతే ChatGPTకు ఈ విధంగా ఒక ప్రాంప్ట్ ఇచ్చి అడిగాను, ఈ 5 ప్లేయర్స్ యొక్క స్కిల్స్తో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ అలాగే ఎబిలిటీ అండ్ ఆల్సో ఫిట్నెస్ ఇవన్నీ అనలైజ్ చేసి మన టీమిండియాకి ఎవరైతే బెస్ట్ కెప్టెన్గా సూట్ అవుతారో వాళ్ళ పేరుని చెప్పమని అడిగాను. సో దీనికైతే ChatGPT కొంతవరకు మంచి అనాలిసిస్ చేసి ఆన్సర్ అయితే చెప్పింది. మెయిన్లీ ప్రతి ప్లేయర్ యొక్క స్ట్రెంత్ మరియు వీక్నెస్ని బాగా అనలైజ్ చేసి చివరికి మంచి అవుట్పుట్ని అయితే ఇవ్వగలిగింది. సో మనమైతే ఈ వీడియోలో కంప్లీట్లీ డిస్కస్ చేద్దాం. అంటే ChatGPT ఇచ్చిన అవుట్పుట్తో పాటు మనం కూడా కాస్త బుర్ర ఉపయోగిద్దాం. ఎందుకంటే పూర్తిగా ఏ మీద డిపెండ్ అయ్యే ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తే ఏమైపోతామో ఆల్రెడీ పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచానికి చూపించింది. దీంతో వీడియోలో మనం థియరిటికల్ అనాలిసిస్తో పాటు ప్రాక్టికల్ అనాలిసిస్ కూడా చేద్దాం. అండ్ దాని చివరిలో ChatGPT ఇచ్చిన ఆన్సర్తో పాటు నా అనాలిసిస్ కూడా చేసి ఎవరైతే కెప్టెన్గా బాగుంటారో చెప్తాను. సో ఫస్ట్ థింగ్స్ ఈజ్ ఫస్ట్, ముందు 5 ప్లేయర్స్ యొక్క ఏజ్ను ర్యాంక్ చేద్దాం. అంటే ఎవరు ఓల్డో అలాగే ఎవరు యంగరో ముందు చూద్దాం. సో 5 యంగెస్ట్ ప్లేయర్ చూసుకుంటే శుభ్మన్ గిల్, అతని ఏజ్ 25 years. ఆ తర్వాత రిషబ్ పంత్ 27 years. అండ్ దాని 3వ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అతని ఏజ్ 30 years. ఇక తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఏజ్ 31 years అండ్ చివరిగా కేఎల్ రాహుల్ ఏజ్ 33 years. సో మనం పిక్ చేసుకున్న 5 ప్లేయర్స్లో కేవలం శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ ఇద్దరికి మాత్రమే లాంగ్ క్యాపబిలిటీ ఉంది. ఒక 10 years పాటు క్యాప్టెన్గా పెట్టుకోగలిగే ఆప్షన్ అయితే ఇస్తారు. బట్ మిగతా 3 ప్లేయర్స్ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ 30కి వచ్చేసారు, విచ్ మీన్స్ వీళ్ళని మరీ 10 years లాంగ్ టర్మ్కి అయితే కన్సిడర్ చేయలేం. బట్ ఏజ్ ఒక్కదాన్ని మెయిన్ పారామీటర్గా తీసుకోలేం కదా, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి. అండ్ ఆల్సో టెస్ట్ ఫార్మేట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిట్నెస్ గురించి కూడా మనం కన్సిడర్ చేయాలి. అలాగే టెస్ట్ ఫార్మేట్లో వాళ్ళకి ఇప్పటివరకు ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో 5లో లీస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్యాప్టెన్సీ ఆప్షన్కి మోస్ట్ అన్లైక్లీగా ఉండబోయేది శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ మన టీమిండియా టెస్ట్ టీంలో రెగ్యులర్ ప్లేయర్ కాదు, ఇన్ఫాక్ట్ తన టీంలో ప్లేసే కోల్పోయాడు. అలాగే తన టెస్ట్ కెరియర్లో చూసుకున్నప్పటివరకు కేవలం 14 మ్యాచ్లు మాత్రం ఆడాడు. అండ్ వీటిలో సేనా కంట్రీస్లో ఆడిన టెస్ట్ మ్యాచెస్ చూసుకుంటే 3 ఉన్నాయి. అండ్ ఈ 3 కూడా అతను పెద్దగా రన్ స్కోర్ చేయలేకపోయాడు. సో శ్రేయస్ అయ్యర్కి అయితే యాజ్ ఎ బ్యాట్స్మెన్గా చూసుకుంటే ఇండియన్స్ వాళ్ళ మీద అన్నప్పుడు అద్భుతమైన రికార్డు ఉంది, మన టీమిండియాకు మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు న్యూజిలాండ్తో వైట్ వాష్ అయిన సిరీస్లో అతడు లేడు కానీ లేకపోతే ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ చూపించుండేవాడు. అయితే తన ఓవర్సీస్ కెరీర్ విషయానికి వస్తే మాత్రం అంత మంచిగా లేదు, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, అలాగే ఎక్కువ రన్స్ కూడా చేయలేదు. సో ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ ముందున్న అతిపెద్ద టార్గెట్ టెస్ట్ టీంలో చోటు సంపాదించాలి అండ్ దాన్ని కన్సిస్టెంట్గా రాణించాలి. అప్పుడు మాత్రమే టెస్ట్ ఫార్మేట్లో అతని ప్లేస్ సిమెంట్ చేసుకోగలడు. అలా కాకుండా ఇప్పుడు ఏమీ జరగకుండా డైరెక్ట్గా మన టీమిండియాకు టెస్ట్ కెప్టెన్ అయిపోవాలంటే అది నిజంగా కుదరని పని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో శ్రేయస్ అయ్యర్ మన టీమిండియా టెస్ట్ టీంలోకి రావడమే కష్టం. అలా కాకుండా డైరెక్ట్గా క్యాప్టెన్స్ ఇవ్వాలంటే అది జస్ట్ ఒక డే డ్రీమింగ్ లాంటిది అవుతుంది. సో క్యాప్టెన్సీ స్కిల్ వైజ్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ అయితే చాలా మంచి క్యాప్టెన్, ఆల్రెడీ T20 ఫార్మేట్లో ప్రూవ్ చేసుకున్నాడు. ఈవెన్ డొమెస్టిక్లో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన టీమిండియాకి ఫ్యూచర్ క్యాప్టెన్గా మారతాడేమో అనుకున్నాం. బట్ మధ్యలో షార్ట్ బాల్ వీక్నెస్ అలాగే షోల్డర్ ఇంజరీ కారణంగా చాలా కాలం ఆటకు దూరం అయిపోయాడు. దీనివల్ల శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ రేస్లో వెనక్కి పడిపోయాడు అండ్ కేవలం ఒక్క ఫార్మేట్లో మాత్రమే తన ప్లేస్ను నిలుపుకోగలిగాడు. సో ప్రస్తుతానికి అయ్యర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, అలాగే రన్స్ కూడా కొడుతున్నాడు. బట్ దాన్ని బేస్ చేసుకుని టెస్ట్ క్యాప్టెన్స్ ఇస్తారంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ది క్లాసిక్ కేఎల్ రాహుల్. సో ఈ ప్లేయర్కి అయితే టెస్ట్ ఫార్మేట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పైగా అతని బ్యాటింగ్ టెక్నిక్తో పాటు టెంపర్మెంట్ ఈ ఫార్మేట్కు బాగా సూట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు మనకి రాహుల్ వైస్ క్యాప్టెన్గా ఉండేవాడు. అలాగే 2-3 టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియాకి స్టాండ్ ఇన్ క్యాప్టెన్గా కూడా ఉన్నాడు. సో రాహుల్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో టెస్ట్ ఫార్మేట్కు మన టీమిండియా ఫ్యూచర్ క్యాప్టెన్గా ఊహించుకున్నాం. బట్ అతను కూడా మెల్లగా కనుమరుగైపోయాడు. అయితే రీసెంట్గా చూసుకుంటే మాత్రం తిరిగి ఫామ్ అందుకున్నాడు, అలాగే టెస్ట్ ఫార్మేట్లో బాగా రాణిస్తున్నాడు. మెయిన్లీ చివరిగా ఆడిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసాం చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడు. అలాగే తన క్యాప్టెన్సీ స్టైల్ చూసుకున్నా చాలా కామ్గా ఉంటుంది, అంటే ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయకుండా తనలో తాను ఆలోచించుకుని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు. బట్ ఎనివే రాహుల్తో ప్రాబ్లం ఏంటంటే అతని రెడ్ బాల్ యొక్క ఫామ్.
సో రాహుల్కి అయితే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే గొప్ప టెక్నిక్ ఉంది, అలాగే టెంపర్మెంట్ ఉంది. మెయిన్లీ టెస్ట్ ఫార్మాట్కు బాగా సూట్ అవుతాడు. కానీ ఇప్పటివరకు అతని స్టాట్స్ చూసుకుంటే అంత మంచిగా లేవు. అతని యావరేజ్ అరౌండ్ 35 మాత్రం ఉంది. ఇన్ఫ్యాక్ట్ గతంలో అతని యావరేజ్ చూపించి చాలా పెద్ద వాళ్ళు కూడా అతన్ని ట్రోల్ చేశారు. సో నిజం చెప్పాలంటే రాహుల్కున్న టెక్నిక్ మరియు క్యాలిబర్కు అతని యావరేజ్ కనీసం 45+ ఉండాలి. బట్ ఇప్పటివరకు రాహుల్ టెస్ట్ ఫార్మాట్లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక క్యాప్టెన్సీ వైజ్ చూసుకున్న అతని స్టైల్ ఫార్మాట్కు సూట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ఈ టెస్ట్ ఫార్మాట్లో ఎనర్జీ అనేది చాలా ముఖ్యం. సైలెంట్గా ఇంట్రోవర్ట్గా ఉంటూ టీంని లీడ్ చేస్తామంటే అది కొంతవరకు కుదరని పని. పైగా మన హెడ్ కోచ్ చూసుకుంటే గౌతమ్ గంభీర్ పూర్తి అగ్రెసివ్గా ఉంటాడు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేఎల్ రాహుల్ యొక్క కామ్ మైండ్కి అలాగే గంభీర్ యొక్క అగ్రెషన్కి అసలు సూట్ అవ్వదు. పైగా రీసెంట్గా చూసుకుంటే కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ కంటే తన బ్యాటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఐపీఎల్ కూడా క్యాప్టెన్సీ వద్దనుకున్నాడు. అండ్ వన్డే ఫార్మాట్లో కూడా తన బ్యాటింగ్ మరియు కీపింగ్ మీద ఫోకస్ పెడుతున్నాడు. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కేఎల్ రాహుల్కి క్యాప్టెన్సీ అవ్వడం అంత మంచి విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ అలా చేస్తే ఇంకా అతని మీద ఒత్తిడి పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇటు తిరిగి మనకు రాహుల్ సేనా కంట్రీస్లో అయినప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తాడు. దీని అతను తన బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టనివ్వాలి. మళ్ళీ తన స్టాట్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. పైగా అతను ఏజ్ చూసుకున్న 33 వచ్చేసింది కాబట్టి క్యాప్టెన్కి ఒక లాంగ్ ఆప్షన్ కాడు. మళ్ళీ 3 to 4 ఇయర్స్లో ఇంకో క్యాప్టెన్ వెతుక్కోవాలి. బట్ ఎనివే దీనికంటే మనం ముందు చెప్పుకునేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే అతని బ్యాటింగ్ ఫామ్. అతని యావరేజ్ ఒక 45+ ఉండి కన్సిస్టెంట్గా ఆడుతుంటే ఖచ్చితంగా క్యాప్టెన్సీ అతనికి వచ్చేది. బట్ ఎప్పుడైతే తనకు అనుకూలమైన ఫార్మాట్లో కూడా తన స్టాట్స్ సరిగ్గా లేవో దీనివల్ల అతను క్యాప్టెన్సీకి దూరం అయిపోయాడు. సో దీంతో ప్రజెంట్ నాకు తెలిసి రాహుల్కు కూడా క్యాప్టెన్సీ ఇవ్వరు. ఇన్ఫాక్ట్ ఒక ఆప్షన్గా కూడా పరిగణించకపోవచ్చు. ఇక మిగిలిన 3 ఆప్షన్స్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్. సో వీళ్ళు ముగ్గురు కూడా క్యాప్టెన్సీ పోస్ట్కి చాలా స్ట్రాంగ్ కంటెండర్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా, అతనికైతే కళ్ళు మూసుకుని క్యాప్టెన్సీ ఇచ్చేయచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఫ్యూచర్లో అతను క్యాప్టెన్గా మార్చడం కోసమే వైస్ క్యాప్టెన్గా గ్రూమ్ చేసుకున్నారు. అండ్ ఈ ఫార్మాట్లో అతని స్కిల్స్ చూసుకున్నా, ఫామ్ చూసుకున్నా, అలాగే టాక్టిక్స్ చూసుకున్నా, ఆ క్యాప్టెన్సీ బ్రెయిన్ అనేది అతనికి ఉంది. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కూడా. సో యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం బుమ్రా వైస్ క్యాప్టెన్ కాబట్టి ప్రజెంట్ అతనే క్యాప్టెన్ చేయాలి. బట్ ఈ విషయంలో అతనికి వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క పారామీటర్ ఫిట్నెస్. సో మనం ఆల్రెడీ బీజీటీలో చూసాం, బుమ్రా వరుసగా అయితే టెస్ట్ మ్యాచ్లు ఆడేసరికి అతని ఫిట్నెస్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఆ సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో ఇంజరీ కారణంగా 3 నెలల పాటు ఆటకు దూరం అయిపోయాడు. సో దీంతో ఇప్పుడు ఈ రీజన్ చూపించి అతని క్యాప్టెన్సీకి దూరం పెట్టబోతున్నారు. ఇన్ఫాక్ట్ మనం T20 క్యాప్టెన్సీ అప్పుడు కూడా హార్దిక్ పాండ్యా విషయంలో ఇలాంటిదే చూసాం. అతని ఫిట్నెస్ సరిగ్గా ఉండదు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కష్టం అని చెప్పి హార్దిక్ని పక్కన పెట్టి సూర్య క్యాప్టెన్సీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కూడా మన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు సెలెక్టర్స్ సేమ్ ఫార్ములా ఫాలో కాబోతున్నారు. ఈ ఫిట్నెస్ మరియు వర్క్లోడ్ మేనేజ్మెంట్ రీజన్తో బుమ్రాని క్యాప్టెన్గా సెలెక్ట్ చేయబోవట్లేదు. మెయిన్గా సిడ్నీ టెస్ట్ మ్యాచ్ ఇంజరీ తర్వాత ఇప్పుడు అతను ఇంగ్లాండ్ సిరీస్లో 8 టెస్ట్ మ్యాచ్లు ఆడడం కూడా డౌట్గానే మారింది. ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇస్తారు. అలాగే భవిష్యత్తులో కూడా అతను ఎక్కువగా యూజ్ చేయరు. కేవలం మార్క్ టెస్ట్ సిరీస్లతో పాటు ఐసీసీ టోర్నమెంట్స్లో ఎక్కువగా యూజ్ చేయొచ్చు. సో బుమ్రా అయితే మనకు ప్రజెంట్ బంగారు బాతులు అంటాడు. అతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెయిన్గా తన స్కిల్స్తో పాటు వర్క్లోడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అయితే ఏ టీం అయినా సరే తమ క్యాప్టెన్ ప్రతి మ్యాచ్లో ఆడాలని కోరుకుంటారు. అంటే వర్క్లోడ్ మేనేజ్ చేయడం కోసం ఒక క్యాప్టెన్ కొన్ని మ్యాచ్లు ఆడి కొన్ని మ్యాచ్లు ఆడకపోతే అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు టీం మీద. సో క్యాప్టెన్సీ విషయంలో బుమ్రాకి ఎగనెస్ట్ ఉంది కేవలం వర్క్లోడ్ మేనేజ్మెంట్ మాత్రమే. అదర్వైజ్ అతనే దీనికి మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్. ఇక చివరిగా చూసుకుంటే శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ ఇద్దరు కూడా యంగ్ ఆప్షన్సే. వీళ్ళు ఒక 10 ఏళ్ల పాటు క్యాప్టెన్స్గా ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్. అయితే ఇప్పటివరకు ఫార్మాట్లో వీళ్ళిద్దరు సక్సెస్ స్టోరీ చూసుకుంటే పంత్కే బెటర్ ఉంది. రిషబ్ పంత్ టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు. అతని యావరేజ్ 42 కంటే ఎక్కువ ఉంది. వేరే శుభ్మన్ గిల్ చూసుకుంటే అలా కాదు, ఈ ఫార్మాట్లో ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు, కంప్లీట్గా సెట్ అవ్వలేదు. బ్యాట్స్మెన్గా అతని యావరేజ్ అరౌండ్ 34 మాత్రం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ సేనా కంట్రీస్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. అతని యావరేజ్ బిలో 30 వచ్చేసింది. సో టు బీ ఫ్రాంక్, శుభ్మన్ గిల్ అయితే టెస్ట్ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. వేరే రిషబ్ పంత్ చూసుకుంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను ప్రెజర్ ఉండే సేనా కంట్రీస్లో బాగా రాణించడం చూసాం, ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు. బట్ లీడర్షిప్ వైజ్ చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్కి కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే గిల్ టాక్టికల్గా బాగా థింక్ చేస్తాడు. అండ్ ఆల్సో అతని డిసిషన్ మేకింగ్ కూడా చాలా వరకు యాక్యురేట్గా ఉంటుంది. మెయిలీ క్యాప్టెన్గా ఆల్రెడీ ఐపీఎల్లో చూసాం, మంచి టెంపర్మెంట్ చూపిస్తున్నాడు. సో శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ ఆల్సో అతని దగ్గర చాలా మంచి ఎనర్జీతో పాటు అగ్రెషన్ కూడా ఉంటుంది. వేరే పంచ్ చూసుకుంటే ఒక విచిత్రమైన క్యాప్టెన్ అని చెప్పుకోవాలి. అంటే అతని టాక్టిక్స్ మరియు ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ వాటి సక్సెస్ రేట్ మాత్రం మరీ అంత ఎక్కువగా ఉండదు. పైగా టెంపర్మెంట్ వైజ్ చేసుకున్న పంత్ అయితే అంత కూల్ ప్లేయర్ కాదు. అఫ్కోర్స్ శుభ్మన్ గిల్ కూడా అంత కూల్ ప్లేయర్ కాదు. ఇద్దరు చాలా తొందరగా తమ కాంబినేషన్ లూజ్ అయిపోతారు. బట్ ఆ డిసిషన్ మేకింగ్ చూసుకుంటే మాత్రం పంత్దే అంత యాక్యురేట్గా ఉండదు. మళ్ళీ చాలా సందర్భాల్లో DRS విషయంలో చూసాం, మనోడికి ఒక 50 రివ్యూలు ఇచ్చినా అయిపోతాయి. పైగా రిషబ్ పంత్ విషయంలో మరో డ్రాబ్యాక్ ఏంటంటే అతని బ్యాటింగ్ స్టైల్ నిజంగా చాలా డిఫరెంట్గా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. దీంతో అలా డిఫరెంట్గా బ్యాటింగ్ చేసే ప్లేయర్ తన బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే తన ఆడే షాట్ల మీద అలాగే తన బ్యాటింగ్ అప్రోచ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అలా కాకుండా తనకి క్యాప్టెన్సీ వైపుకి ఫోకస్ వెళ్తే మళ్ళీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే రీసెంట్గా టెస్ట్ ఫార్మాట్లో చూసుకున్న అతను బ్యాటింగ్ ఫామ్ మెల్లగా డిప్ అవుతూ వస్తుంది. సో నడితే ప్రస్తుతమైన పరిస్థితుల్లో రిషబ్ పంత్ తన బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా తన బ్యాటింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇన్ఫాక్ట్ పంత్ కంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే పంత్ కనీసం బెటర్ స్టాట్స్ అయినా ఉన్నాయి, బట్ గిల్కి ఆ స్టాట్స్ కూడా లేవు. బట్ ఎనివే మన వాళ్ళు ఆల్రెడీ వన్డే మరియు T20 ఫార్మాట్స్లో గిల్ వైస్ కెప్టెన్గా ట్రై చేశారు.
అని ప్రస్తుతం కోచ్ కొన్న గంభీర్గా చూసుకుంటే గిల్ లాంటోడే కావాలి, అంటే తన మాట వినే క్యాప్టెన్ కావాలి. అదే మీరు పంత్ని పిక్ చేస్తే అతని మైండ్ సెట్ మరి గంభీర్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మెయిన్ టీం మీద ఒక నెగిటివ్ వాతావరణం క్రియేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిషబ్ పంత్ యొక్క బ్యాటింగ్ స్టైల్ చూసుకుంటే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని బ్యాటింగ్ చేయడు. మెయిన్ అతను ఒకటే విధానాల మీద చాలా విమర్శలు రావడం చూసాం. దీంతో మన క్యాప్టెన్ రెస్పాన్సిబుల్ కావట్లేదు, ఇంక మనమేం ఆడవలసిన అవసరం ఉందని చెప్పి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వచ్చు. అండ్ ఈవెన్చువల్లీ నెగిటివ్ ఇంపాక్ట్ అతని బ్యాటింగ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫ్రీగా బ్యాటింగ్ చేయలేడు, తన శైలికి భిన్నంగా ఆడటం స్టార్ట్ చేస్తాడు. దీంతో మొత్తానికి ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది అలా కాకుండా శుభ్మన్ గిల్ని పిక్ చేసుకుంటే గంభీర్కి చాలా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆన్ ది పేపర్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్ ఉన్నప్పటికీ చాలా వరకు గంభీర్ టాక్టిక్సే ఫాలో అవుతాడు. మనం చాలా కాలం తర్వాత మన టీమిండియాలో క్యాప్టెన్ కంటే కోచ్కి ఎక్కువ పవర్ ఉండడం చూస్తాం. సో యాక్చువల్లీ మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ప్రజెంట్ ఇదే కావాలని కోరుకుంటున్నాడు. అందుకే మెల్లగా మన టీమిండియాలో స్టార్ కల్చర్కి బ్రేక్ వేశాడు. అండ్ ఈవెన్చువల్లీ కొంతమంది ప్లేయర్స్ రిటైర్ కూడా అయిపోయారు. సో ప్రజెంట్ మన కోచ్ గౌతమ్ గంభీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా గిల్లే బెస్ట్ ఆప్షన్గా మారుతాడు. ఇన్ఫాక్ట్ ChatGPT కూడా అదే చెప్పింది. ఫ్యూచర్ని బేస్ చేసుకుని శుభ్మన్ గిల్ని క్యాప్టెన్గా పెట్టమంది అండ్ వైస్ క్యాప్టెన్గా బూమ్రాని పెట్టమంది. బట్ ఎనివే గిల్ని క్యాప్టెన్గా పెట్టడం ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ లాంటిది. అయితే గిల్ టెస్ట్ కెరీర్ బేవచ్చంగా క్లిక్ అయిపోతుంది, లేకపోతే మొత్తం డిజాస్టర్ అయిపోద్ది. అంటే క్యాప్టెన్గా కాకుండా బ్యాట్స్మెన్గా కూడా తన కెరీర్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో 2014 సంవత్సరంలో విరాట్ కోహ్లీ ఎంగేజ్లో ఉన్నప్పుడు క్యాప్టెన్సీ తీసుకున్నప్పుడు ఏదైతే చేశాడో గిల్ అది చేయగలగాలి. అంటే బ్యాటింగ్లో కన్సిస్టెంట్గా రన్స్ కొట్టడం స్టార్ట్ చేయాలి, అట్ ది సేమ్ టైం స్ట్రాంగ్గా టీంని బిల్డ్ చేసుకుని మంచిగా విజయాలు సాధించగలగాలి. అండ్ అలా చేయగలిగితే ఖచ్చితంగా మన టీం ఇండియాకి భవిష్యత్ కెప్టెన్ విషయంలో ఎలాంటి కొరత ఉండదు. ఒక 10 ఏళ్ల పాటు గిల్ చూసుకుంటాడు. బట్ అలా కాకుండా ఆపోజిట్లో జరిగితే, అంటే క్యాప్టెన్సీ ప్రెజర్ వల్ల అతను బ్యాటింగ్ ఫామ్ కూడా పోతే ఇంకా టీంలోనే కనిపించకపోవచ్చు. సో నాకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఇవ్వడం ఒక స్కేప్ కోడ్ థింగ్లా అనిపిస్తుంది. మీరు అతనికి రెడ్ బాల్ ఫార్మేట్లో క్యాప్టెన్సీ విషయంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ ప్రీవియస్గా మన టీమిండియాకి టెస్ట్లో వైస్ క్యాప్టెన్సీ కూడా చేయలేదు. దీంతో మన సెలెక్టర్స్తో పాటు కోచ్ ఇప్పుడు అతని కెరీర్ని రిస్క్లో పెడుతున్నారు. ఒకవేళ అతని క్యాప్టెన్సీ వర్కౌట్ అవ్వకపోతే ఒక పెద్ద డిజాస్టర్స్ చూసే ప్రమాదం ఉంటుంది. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే రిపోర్ట్స్ నిజమేలాగా అనిపిస్తున్నాయి. అంటే శుభ్మన్ గిల్ మన టీమిండియాకి క్యాప్టెన్ కొనబోతున్నాడు అండ్ వైస్ క్యాప్టెన్సీ విషయానికి వచ్చిన రిషబ్ పంత్కి ఇచ్చినట్టు కనిపిస్తున్నారు. అయితే నా పర్సనల్ వ్యూ చెప్పాలంటే బూమ్రాకి క్యాప్టెన్సీ ఇవ్వాలి, ఎందుకంటే అతని డిజర్వింగ్ క్యాండిడేట్. పైగా మన నెక్స్ట్ ఆడబోయే సిరీస్ ఇంగ్లాండ్ సిరీస్, అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఆడబోతున్నారు. అండ్ ఈ కండిషన్స్లో చూసుకుంటే ప్రజెంట్ ఉన్న టీంలో బూమ్రా మాత్రమే మన టీంని బాగా లీడ్ చేయగలడు. మళ్ళీ అతని పర్సనల్ ఫామ్ కూడా టీంకి బాగా హెల్ప్ అవుతుంది. మరి అతని ఫిట్నెస్ మరి వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి ఏంటని అడిగితే దీనికి ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది నాకు. అదేంటంటే మీరు 2027 WTC సైకిల్ కోసం బూమ్రాని క్యాప్టెన్గా పెట్టండి అండ్ వైస్ కెప్టెన్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ని అపాయింట్ చేయండి. దీంతో బూమ్రా అండర్లో గిల్ని గ్రూమ్ చేసుకోవచ్చు ఒక 2 years పాటు. మళ్ళీ బూమ్రాకి వర్క్లోడ్ మేనేజ్మెంట్ విషయంలో రెస్ట్ ఇచ్చినప్పుడు శుభ్మన్ గిల్కి ఆపర్చునిటీ దొరుకుతుంది. అతను పార్ట్ టైమ్గా క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఎస్పెషల్లీ మధ్యలో కొన్ని మ్యాచెస్లో మాత్రమే క్యాప్టెన్సీ చేయడం వల్ల అతనైతే మిస్టేక్స్ నుంచి బాగా నేర్చుకుంటాడు అండ్ అలా తన బ్యాటింగ్ మీద కూడా ఫోకస్ పెట్టేందుకు టైం దొరుకుద్ది. సో ఒక 2 years పాటు గిల్ సెట్ అయ్యేంత వరకు బూమ్రాని క్యాప్టెన్గా యూజ్ చేసుకోవడమే. అండ్ ఇది వర్కౌట్ అయితే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే గిల్ని 2027 సైకిల్ తర్వాత ఫుల్ టైం క్యాప్టెన్గా మ్యాచ్ చేయడమే. సో ప్రజెంట్ నేను చెప్పేదైతే మీకు కాస్త వేడిగా అనిపించవచ్చు, బట్ ఇలా ట్రై చేస్తే మన టీమిండియాకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ శుభ్మన్ గిల్ రష్ చేసినట్టు ఉండదు. ఎస్పెషల్లీ అతను పొరపాటున ఇంగ్లాండ్ సిరీస్లో ఫెయిల్ అయితే కంప్లీట్లీ డౌన్ఫాల్ వచ్చేస్తుంది అతనికి. లేదు మన వాళ్ళు రిస్క్ చేయాలి, బోల్డ్గా డిసిషన్ తీసుకుంటామంటే గిల్ని క్యాప్టెన్గా పెడతారు. సో ప్రస్తుతానికి రిపోర్ట్స్ అయితే శుభ్మన్ గిల్ క్యాప్టెన్ అండ్ రిషబ్ పంత్ వైస్ క్యాప్టెన్ అని చెప్తున్నాయి. వేరే ChatGPT చూసుకుంటే శుభ్మన్ గిల్ క్యాప్టెన్ అండ్ బూమ్రా వైస్ క్యాప్టెన్ అని చెప్తుంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మాత్రం ఒక 2 years పాటు బూమ్రా క్యాప్టెన్, గిల్ని వైస్ క్యాప్టెన్గా పెడితే బెటర్ అనుకుంటున్నా. మరి మీరు ఈ విషయంలో ఏం చేస్తే మన టీమిండియాకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ChatGPT యూజ్ చేసి మరికొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.